తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. మోంతా తుఫాన్ కు ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలో 2000 ఎకరాల పంట నేలకొరగడం జరిగిందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు తెలియజేశారు. కాగుపాడు, నాచుకుంట గ్రామాల్లో పర్యటించి తుఫాన్ వల్ల నేలకొరిగిన పొలాలను పరిశీలించి రైతుల ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట చేతికి వచ్చే సమయంలో తుఫాన్ కబళించడం చాలా విచారకరమని అన్నారు. ప్రభుత్వమే బీమా చెల్లించి ఉంటే రైతు పెద్ద ఎత్తున నష్టపోయేవాడు కాదని తెలియజేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పంట నష్టపోయిన నెల రోజుల్లోపే నష్టపరిహారం అందించేవారని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో వ్యవసాయం అంటే పండుగని, ప్రస్తుత ప్రభుత్వంలో వ్యవసాయం అంటే దండగనే విధంగా తయారైందని ఎద్దేవా చేశారు. మోంతా తుఫాను వచ్చిన నేపథ్యంలో ఉంగుటూరు మండలంలో సుమారు 2000 ఎకరాలు పంట నెలకొరగడం జరిగింది. ఇంకా 25 రోజుల్లో పంట చేతికొచ్చి చక్కగా రైతులు హ్యాపీగా ఉండే సమయంలో తుఫాన్ రూపంలో ఈ రకం కబళించడం, ఎక్కువ చేలు నేలకి ఒరిగిపోయి ఇంకా పాలు పోసుకునే దశలో అవన్నీ కూడా వెన్ను విరిగిపోయి ఆ పాలు పోసుకుంటూ మానేయటం వల్ల తప్పల కింద తాలు కింద తయారయ్యి రేపు ఏదైతే మనం 45 బస్తాలు ఎక్స్పెక్ట్ చేసిన రైతు దిగుబడి వస్తుందన్న ఆలోచనలో ఉందో పొలాలు, అది 50% 60% దిగుబడి, అంటే సుమారు 40 బస్తాలు అవ్వాలంటే 20కో 18కో అది దిగుబడి తగ్గిపోవడం జరుగుతుంది. దానివల్ల అలాగే కోత 3 గంటలు, మామూలు గంటకు 2500 అయితే 3 గంటలు అంటే 7500, 5000 రూపాయలు అక్కడ ఎక్సెస్ అవుతుంది. పంట వచ్చేటప్పటికి 50% పైనే దిగుబడి నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఎన్యూమినేట్ చేసి వాళ్ళకి రావాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీ ఎకరానికి 6000 రూపాయలు, అంటే సుమారు హెక్టార్కి 15,000 రూపాయలు ఇచ్చిన ఇన్పుట్ సబ్సిడీ రిలీజ్ చేయాలి. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ చూస్తుంటే గత ప్రభుత్వాల్లో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో సుమారు 900 కోట్ల సంవత్సరానికి ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రభుత్వం చెల్లించి ఏ పంట నష్టం ఎక్కడ ఏ రకంగా సంభవించినా నెక్స్ట్ పంట సమయం అయ్యే లోపే ఇన్సూరెన్స్ కూడా డైరెక్ట్ గా రైతుల ఖాతాలో జమ చేసినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చెల్లుబాటు అయింది. ఈ రోజు చూస్తే రైతునే మీరే కట్టుకోండి ఇన్సూరెన్స్, ఇది వచ్చి మీరు తీసుకోండి అని చెప్పి ప్రభుత్వం చేదులుపుకోవడం జరిగింది. కిలోమీటర్ రోడ్డు పోయటానికి 187 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని నేను పేపర్లో చెప్పడం జరిగింది. ఏది అమరావతి సీడ్ ఎక్సెస్ రోడ్డు కిలోమీటర్ 187 కోట్లు అంట. అంటే 4 కిలోమీటర్ల రోడ్డు వేసే డబ్బులు 80-90 లక్షల మంది రైతులకి మేలు జరుగుద్ది. 4 కిలోమీటర్ల రోడ్డు అంటే ఎవరు తిరగని తయారవని రాజధానికి 4 కిలోమీటర్ 1 కిలోమీటర్ 150 కోట్లు ఖర్చు పెట్టేటువంటి రోడ్డు డబ్బులకు రైతు పనిచేయడా, అంటే ఆ విలువ కూడా రైతు చేయడా నేను అడుగుతా ఉన్న ప్రభుత్వాన్ని. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో జరిగిన తొక్కిసలాట స్థలాన్ని మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గౌతు శిరీష పరిశీలించారు. స్థానికులను అడిగి ఘటన వివరాలు తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందిస్తామని, ఘటనపై విచారణ జరిపిస్తామని మంత్రి తెలియజేశారు. తొక్కిసలాటలో 9 మంది మృతి చెందగా సుమారు 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది, ప్రైవేట్ అంబులెన్స్లు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కాశీబుగ్గ సంఘటన స్థలాన్ని జనసేన ఎమ్మెల్యేలు పరిశీలించారు. ఘటనలో మృతి చెందిన కుటుంబాలను కలిసి అనంతరం హాస్పిటల్లో క్షతగాతులను పరామర్శించారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనా స్థలం వద్ద స్థానిక ప్రజలను, సంఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తోందని, కేవలం 20 నెలల్లో 55,000 కోట్లను పెన్షన్ల రూపంలో పేద, మధ్యతరగతి వర్గాలకు అందించిన ఘనత చంద్రబాబుదని ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు తెలియజేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని 37, 38 వార్డులు లింగంగుంట్ల, అప్పాపురం, దింటెనపాడు గ్రామాల్లో ఆయన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. గ్రామంలోని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఇంటింటికి వెళ్లి నగదును లబ్ధిదారులకు అందజేశారు. ప్రభుత్వం పేదలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 20వ నెల ఇది. ప్రభుత్వం రాకముందే 3 నెలల నుంచి పంపిణీ చేశాము. ఏప్రిల్ నుంచి చూసుకుంటే నవంబర్ ఈనాడు
20వ నెల చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో 4,000 నుంచి 6, 10, 15 వేల రూపాయల పెన్షన్ పంపుతున్నటువంటి ఏకైక రాష్ట్రం. ఇంటికొచ్చి ఈ నిమిషానికి 90% పంపిణీ కూడా చేశారు. అంటే 10:30 కల్లా 90% ఇంటికి వెళ్ళి సచివాలయ సిబ్బంది పెన్షన్లు పంపిణీ చేసి ఒక చరిత్ర సృష్టించినటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారి నాయకత్వంలోనే. ఇప్పటికీ 55,000 కోట్లు, సుమారు 20 నెలల్లో 55,000 కోట్ల రూపాయలు ఈనాటి వరకు పంపిణీ చేయడం జరిగింది. దేశంలో ఎక్కడ కూడా 4,000 నుంచి 15,000 రూపాయలు పెన్షన్ పంపిణీ చేస్తున్న రాష్ట్రం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏకైక రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఆ విధంగా ఈరోజు దేశంలో ఎక్కడా లేనటువంటిది, చిన్న రాష్ట్రమైనా, ఆర్థిక వనరులు లేకపోయినా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఈనాడు మనకన్నా పెద్ద రాష్ట్రమైనటువంటి యూపీ రాష్ట్రంలో కూడా 1,000 రూపాయల లో పెన్షన్ మాత్రమే ఉంది. అటువంటిది ఆంధ్రప్రదేశ్లో 4,000 నుంచి 15,000 రూపాయల పెన్షన్ ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న పేద మధ్యతరగతి వృద్ధులు, ఎవరైతే అనారోగ్యంతో మంచాన పడి ఉన్నారో, బెడ్ రిడన్ అయి ఉన్నారో, అదేవిధంగా పెరాలసిస్ వచ్చినటువంటి వారు ఉన్నారో, అదేవిధంగా మానసికంగా వికలాంగులైనటువంటి వారు ఉన్నారో, వాళ్ళందరికీ విభిన్న ప్రతిభావంతులందరికీ 4 నుంచి 6, 10, 15 వేలు పంపిణీ ప్రతి నెల 1వ తారీఖు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని రకాల సమస్యలు ఉన్నా రాష్ట్రంలో పండుగ వాతావరణంలో 65 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం. 65 లక్షల కుటుంబాలు పంపిణీ జరుగుతూ ఉంది. ఈ పంపిణీ వలన జీవన ప్రమాణాలు పెరుగుతూ ఉన్నాయి. అందరికీ కూడా కుటుంబ అవసరాలకు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా రేషన్ బియ్యం ఒక పక్క ఇస్తున్నాం, 4,000 పెన్షన్ ఇస్తున్నాం, 6,000, 15,000 వరకు ఇస్తున్నాం. దీనివలన కుటుంబ పోషణ అతి సునాయాసంగా ఉంది చంద్రబాబు గారి పాలనలో. రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీలో నాయకులు మాత్రం సంతోషంగా లేరు. ప్రజలకు మంచి జరుగుతుందంటే సంతోషించాల్సింది పోయి రాష్ట్రంలో బాధపడేటువంటి ప్రతిపక్షం ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి, వైసీపీ. ఆ పార్టీ మంచిని ఓర్చుకోలేరు, ప్రజలకు మేలు జరుగుతుంటే ఓర్చుకోలేరు. 1వ తేదీ పెన్షన్ల పంపిణీ చేస్తున్నామంటే వాళ్ళు ఓర్చుకోలేక నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నారు. వారు ఆ విధంగా మానసికంగా కుంగి ఆ పార్టీ పతనమవుతుంది, కనుమరుగవుతుంది. చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు 15 ఏళ్ళు ఈ రాష్ట్రం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది, పేదలకు మంచి జరుగుతుంది. మంచి ప్రభుత్వం, చంద్రబాబు గారి సుపరిపాలన ప్రజలు మెచ్చి రోజు విపత్తులను కూడా ధైర్యంగా ఎదుర్కొని నష్టాన్ని తగ్గించినటువంటి ఘనత చంద్రబాబు గారు, లోకేష్ బాబుది. దేశంలో ఉన్న పెట్టుబడిదారులు కావచ్చు, దేశంలో ఉన్న ఇతర పార్టీల నాయకులు కావచ్చు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావచ్చు, అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చంద్రబాబు గారు ఏం చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్లో ఆ విధంగా మనం కూడా చేయాలని ఉత్సాహపడేటువంటి రోజులు ఈనాడు మన నాయకుడి యొక్క గొప్పతనమని నేను గర్వంగా తెలియజేస్తున్నాను. భవిష్యత్తు గురించి ఆలోచించి ఒక విజనరీగా పేరు పొంది దేశ విదేశాల్లో కూడా చంద్రబాబు అంటే ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేనటువంటి ఇమేజ్ కానీ క్రెడిబిలిటీ కానీ చంద్రబాబు గారికి మాత్రమే ఉంది. అది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వ సొంతమని కూడా నేను తెలియజేస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి నారా లోకేష్. మృతుల కుటుంబాలకు 15 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి 3 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటన. అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం ఆర్యవైశ్యుల దగ్గర చందాలు వసూలు చేయడం దారుణం, విమర్శలు గుప్పించిన వైసీపీ నాయకులు. నర్సాపురం నియోజకవర్గంలోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసరాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే నాయకర్. బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా. కాకినాడలో చోరీ సెల్ ఫోన్ల రికవరీ. 1,36,00,000 విలువ గల 800 ఫోన్లను బాధితులకు అందజేసిన జిల్లా ఎస్పీ బిందు మాధవ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.